ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారుపేరు మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ హై. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ప్రజలకు హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరి సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అందరికీ వీలైనంత మంది, ఎంతమంది అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాల్సుకుంటే అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మీరు పోయినసారి వచ్చినప్పుడు మీరు మేయర్ పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? అది బల్కంపేట దాని తదుపరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మేము కూడా సామాన్య భక్తులు. ఇక్కడ నేను కొంత నాయకత్వం పాసులు వీసులు అన్నా కూడా మేము పాసలకు సంబంధించి కంటే సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మా ఏం చేస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత సమన్వయంతో ఓపికగా ఈ వేడుక నిర్వహించుకుంటే అందరికీ సంతోషం అనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. టెంపుల్ ఈవో గారిని కోరుతున్నాం, లోపల కొంత టెంపుల్ ఎలక్ట్రిసిటీ లైన్స్ అన్నింటినీ రీచెక్ చేయించండి. ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఇదే ఫాస్టెస్ట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి డేంజరస్. సో ఎక్కడ కూడా చిన్న లూజ్ అవసరమైతే కొత్త వైర్ కొనుక్కోండి. ఎండోమెంట్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, వెంకట్రావు గారు, వారంలో ఒకసారి సూపర్వైజ్ చేయండి. ఫస్ట్ ప్రివెన్షన్ ఎలక్ట్రిసిటీ తరఫున ఎక్కడ కూడా ప్రమాదం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్య. తర్వాత మనం కొత్తగా ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళు చెప్తుంటే ఆ జాలి ఒకటి ఇబ్బంది ఉంది. కానీ రాతగా బాతగా మళ్ళీ పండుగ సెలబ్రేషన్ మీటింగ్ పెట్టాం, దాని తర్వాత మళ్ళీ రివ్యూ లేదని తప్పు. పండుగ అయిపోయిన తర్వాత వెంటనే జాలి ఏర్పాట్లు రిపేర్కి సంబంధించిన వెంకట్రావు గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే కొంత తోపులాట ఇంకో సందర్భంలో జాలికర కూడా పక్కడబందిగా ఉండాలనేటువంటి మాట కొనుగోలు. పోలీసులు పూర్తిగా లీనమై సహకారం చేస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులతో మొదలైతే కమిషనర్ దాకా దీనికి సంబంధించిన లీనమవుతారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా, ఎండోమెంట్ పరంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ ప్రజల భాగస్వామ్యమే అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కభీ కమీ నహీ దిఖాయా. ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి తీసిపోరు. కాబట్టి ఇప్పుడు వచ్చే లక్షలాది మంది భక్తులు లష్కర్ భవనం ఏదో సికింద్రాబాదు ఈ ఏరియా ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు, తెలంగాణ దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి యొక్క ఆతిథ్యానికి మారుపేరైనటువంటి, మనం ఉర్దూలో చెప్పుకోవడం ఎప్పుడు మనం మాట్లాడుతాం ఏ సందర్భంలోనైనా, मेहमानी नवाजी में कभी कम नहीं है. हैदराबाद आने वालों के लिए हमारा दरवाज़ा कभी खुला रहे, सबका हम मेहमानी नवाजी दिखाएंगे అన్నట్టుగా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. హైదరాబాద్ ఆతిథ్యానికి మారుపేరు ఇచ్చే విధంగా ఎక్కడికి అక్కడ వాళ్ళు, ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఊర్లలో కూడా బోనాలు అయితే మొత్తం చుట్టాలందరూ పిలుచుకుంటాం. వియ్యపులను, వియ్యపురాలను, అల్లులను, బిడ్డల్ని, కోడల్ని అందరు మొత్తం కుటుంబం అంతా వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఆ రోజు నేను డ్రింకింగ్ వాటర్ వాళ్ళని కూడా చెప్తున్నాను. కొంత వాటర్ ఇక్కడ కూడా నాకు అడ్వాంటేజ్ ఉంది. 2 రోజుల లోపల ఫస్ట్ వీక్ గోల్కొండ దగ్గర, సెకండ్ వీక్ బల్కంపేట ఏరియాలో, థర్డ్ వీక్ ఇక్కడ, 4th వీక్ లాల్ దర్వాజా. ఈ ప్రాంతాల వాటర్ సప్లైకి వీలైతే 2 టైమ్స్ ఇచ్చైనా పబ్లిక్, ఎందుకంటే అతిథులు వస్తారు, గెస్టులు, ప్లస్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ లేకుండా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి
ప్రణాళిక చేసుకోవాలని కోరుతా ఉన్నాం. పోలీసు కూడా సిటీ పరంగా ఒకటేసారి అన్ని ఉత్సవాలు అయితే కొద్దిగా ఓవర్బర్డెన్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ కన్వీనియంట్గా భగవంతుడు కూడా మొదటి వారం గోల్కొండ, రెండవ వారం బలకంపేట్, మూడవ వారం మహంకాళి ఉజ్జయిని, నాలుగవ వారం లాల్ తర్వాత బోనాలతో జరిగేటువంటి కార్యక్రమం. మిగతా రోజులన్నీ వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఘటాల ఊరేగింపు ఉంటుంది, పలహార బండ్లు ఉంటాయి, అంబారి యాత్ర ఉంటుంది, భవిష్యవాణి ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ తల్లి కూడా స్వయంగా తన ఏర్పాట్లను తన పర్యవేక్షించి ఎక్కడ లోపాలు రాకుండా చూసుకుంటుంది. కానీ మన మానవ మాతృలంగా మనం విశ్వసిస్తాం అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వ పరంగా ఏదో గాలికి దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడు కదా అంటలేం. ప్రభుత్వ పరంగా ఇంతమంది శాఖ అధికారులు వాస్తవంగా మర్రి చెన్నారెడ్డి వనరుల దాని లోపల రాష్ట్ర స్థాయి రివ్యూ జరిగి, అంటే హైదరాబాద్ మొత్తం జంట నగరాలు 4 దేవాలయాలకు సంబంధించి 3600 దేవాలయాలకు సంబంధించిన ఏర్పాట్ల విషయం లోపల సమీక్ష మొత్తం రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగింది. అయినా వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని గోల్కొండ బోనాల దగ్గర, అదేవిధంగా బల్కంపేట ఎల్లమ్మ దగ్గర, ఇలా మహంకాళి ఉజ్జయిని దగ్గర, రాబోయేటప్పుడు లాల్ దర్వాజా దగ్గర, కన్నా మాదాన దగ్గర రివ్యూ చేస్తూ స్థానికంగా కూడా డిసెంట్రలైజ్ ఈ రివ్యూతోనే కాదు, మళ్ళీ పోలీసులు, జిహెచ్ఎంసీ, ఎండోమెంట్, రెవెన్యూ, అదేవిధంగా మిగతా శాఖలు కూడా వాళ్ళ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ కొరకు రివ్యూ చేసుకుంటారు. కానీ ప్రజల సహకారం కావాలని కోరుతా ఉన్నాం. నేను మీడియాలో కోరుతా ఉన్నా, ఏదైనా చిన్న పోయినసారి కొంత జోగిన్లు ఇష్యూ వచ్చింది, వెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా కలిసి ఆ ఇష్యూను పోలీస్ అధికారులతో సహా ఎక్కడ కూడా మొదటిసారి వారికి ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగింది. మన బల్కంపేట మీటింగ్లో కలిస్తే కూడా ఆ జోగిని వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయబడతా ఉన్నాయి. బోనం ఎత్తుకు మా డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, బోనాలు రాని రోజు ఎవరైనా విఐపి పాసులు ఇవ్వండి, ఇస్తారు, రావచ్చు పోవచ్చు. కానీ బోనం ఎత్తుకున్న వాళ్ళే మాకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత. వాళ్ళకి అసౌకర్యం కలగడానికి వరకు విఐపీలకు ఇబ్బంది పడ్డా ఆ బోనాల సమయం బోనాలు ఎత్తుకునే టైంలో కాకుండా కొంత బోనాల రష్ తక్కువ ఉండే సమయంలో అయితే ఎవరికైనా ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి స్థానికులు బోనాలు ఎత్తుకుని వచ్చేటువంటి వాళ్ళకు సౌకర్యంగా ఉండే విధంగా చిన్న చిన్న అంశాలు ఇంటర్నల్గా ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర హెల్త్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా మీరే సమన్వయం చేసుకొని ఈ యొక్క లష్కర్ మహంకాళి ఉజ్జయిని బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా, ప్రజలందరికీ ఆశీర్వచనం మంచిగా దొరికే విధంగా అన్ని రకాల భాగస్వామ్యాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతాను. తప్పకుండా దేవాదాయ శాఖ తరఫున జరగాల్సిన కార్యక్రమాలు మిగతా అన్ని కూడా బాగా జరుగుతాయనేటువంటి ఆకాంక్ష కూడా వ్యక్తం చేస్తూ, మరి డక్కన్ మానవ సేవా సమితి గారు కావచ్చు, అదేవిధంగా ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తాను. అప్పటి నుంచి రిప్రజెంటేషన్ చెప్తామంటున్నారు. వీళ్ళందరూ కూడా అంటే సర్వీస్ ఓరియంటెడ్, ప్రభుత్వమే చేస్తే కాదు, ప్రజల మేము కూడా ఈ ప్రాంతం లోపల అమ్మవారి ఆశీర్వచనంతో మా వ్యాపారాలు అన్ని రకాల వ్యవస్థలో ఉన్నాం. మేము కూడా భాగస్వాములు అవుతామని వాళ్ళు ఎప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఆ సేవ చేసినారు. నేను కోరుతాను, మనిషికి ఎవరికి ఎంత సహాయం అయితే అంత ఆ సహకారం అందించే విధంగా ఈ ఉత్సవంలో భాగస్వాములు కమ్మను కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒకరు మంచినీళ్ళు ఇవ్వండి, ఒకరు పండు ఇవ్వండి, ఇంకోరేదో ఎట్లా వీలైతే అట్లా అవకాశం చేసేటువంటి ఇంత లక్షల మంది వస్తారు. కాబట్టి అన్ని కార్యక్రమాలు జరగాలని కోరుతూ మరొకసారి అందరికీ నా నమస్కారం. ఆషాఢ మాసం బోనాల జాతర ఈ నెల 26వ తారీఖు నుంచి ఆషాఢం వస్తుంది. బోనాల జాతర అంటే తెలంగాణ వ్యాప్తంగా గోల్కొండ, సికింద్రాబాద్, ఉజ్జయిని అమ్మవారి ఉమ్మడి దేవాలయాలు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర లక్షలాది మంది సంవత్సరంలో జరిగేటువంటి జాతర. మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచం నుంచి వస్తారు. కాబట్టి ఆదివారం, సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, బలార బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి, అంబారి ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.